చేరి వచ్చిన వారందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు. అందరికీ వందనాలు. దేవుని యొక్క వాక్యం కొరకై యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం. ఈ 2వ అధ్యాయాన్ని అంతటినీ కూడా మనందరం కలిసి చదువుకుందాం. ఈ చిన్న అధ్యాయమే 10 వచనాలు ఉన్నాయి. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం. నరపుత్రుడా, నీవు చక్కగా నిలువబడము, నేను నీతో మాట్లాడవలెను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని. ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇశ్రాయేలు యొద్దకు నిన్ను పంపుచున్నాను. వారును వారి పితరులను నేటి వరకు నా మీద తిరుగుబాటు చేసిన వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులనై ఉన్నారు. వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. వారి తిరుగుబాటు చేయవారు గనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటింపవలెను. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోనూ ముండ్ల తుప్పలలోనూ తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు. అయినను ఆ జనులకు భయపడకుము, వారి మాటలకును భయపడకుము. వారు తిరుగుబాటు చేయువారు, వారికి భయపడకుము. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియజేయము. నరపుత్రుడా, వారి తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక నేను నీతో చెప్పు మాటను విని నోరు తెరచి నేనిచ్చు దాన్ని భుజించుము అనెను. నేను చూచుచుండగా గ్రంథమును పట్టుకుని యొక్క చెయ్యి నా యొద్దకు చాపబడెను. ఆయన దాని నా ముందర విప్పగా అది లోపటను వెలుపటను వ్రాయబడినదై ఉండెను. మహావిలాపమును మనోదుఃఖమును రోదనమును అవి అందులో వ్రాయబడి ఉండెను. యెహెజ్కేలు గ్రంథం. ఈ గ్రంథం ఎప్పుడు రాయబడింది, ఎక్కడ రాయబడింది, ఎవరి చేత రాయబడింది అంటే, యెహెజ్కేలు ప్రవక్త దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపించబడి దేవుని యొక్క ఆత్మ సహాయంతో ఈ యొక్క గ్రంథాన్ని రాశాడు. ఎప్పుడు రాశాడు అంటే, యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో 30వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కెబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగెను. ఎక్కడున్నాడు ఈయన అంటే, ఈయన ఇజ్రాయెల్ దేశంలో లేడు, యెరూషలేము పట్టణంలో లేడు. యోర్దాను నదీ తీరాన ఉండాల్సినటువంటి ఈ దైవజనుడు ఎక్కడున్నాడంట? ఎక్కడో కెబారు నది ఒడ్డున ఉన్నాడు. ఇది ఎక్కడుంది అంటే బబులోను దేశంలో ఉంది. ఎక్కడుందంట? బబులోను దేశంలో ఉంది. అంటే యెహెజ్కేలు ప్రవక్త, ఈయన ప్రవక్తగా పిలువబడినటువంటి ఆ పిలుపును గురించి యెహెజ్కేలు గ్రంథం మొదటి 3 అధ్యాయాలు రాయబడింది. ఈయన ప్రవక్తగా దేవుని చేత పిలువబడి అభిషేకించబడి ప్రత్యేకించబడక మునుపుగా ఆయన దేవుని యొక్క మందిరంలో యాజకుడుగా దేవుని యొక్క సేవ చేశాడు. అందుకనే యెహెజ్కేలు అనేటటువంటి ఈ యవనస్తుడు ఆయన యాజక కుటుంబానికి చెందినవాడు, అహరోను సంతతికి చెందినటువంటి వాడు. దేవుని మందిరంలో దేవుని యొక్క సేవ చేస్తూ ఉన్నప్పుడు దేవుడు 30 సంవత్సరాల వయసులో యెహెజ్కేలు ప్రవక్తని తన పని కొరకై పిలుచుకున్నాడు. అందుకనే యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో 30వ సంవత్సరము 4వ నెల 5వ దినమున రాయబడింది. అంటే దేవుడు యెహెజ్కేలుని పిలిచింది ఏ వయసులో? 30 సంవత్సరాల వయసులో. అంటే యవన కాలంలో దేవుడు యెహెజ్కేలుని పిలుచుకున్నాడు. ఎక్కడ పిలిచాడు అంటే బబులోను దేశంలో కెబారు నది ఒడ్డున ఆయన ఉన్నప్పుడు యెహెజ్కేలు దేవుడు తన ప్రవక్తగా ఆయన నియమించుకొని తన పని కొరకై దేవుడు యెహెజ్కేలుని పిలుచుకున్నాడు. అంటే దేవునికి ఎవరు కావాలి అంటే యవన కాలంలో ఉన్నటువంటి వారు ఆయనకు కావాలి. అందుకనే యవన కాలంలో పుట్టినటువంటి కుమారులు బలవంతుని చేతిలో
బాణముల వంటి వారు అని దేవుని యొక్క వాక్యంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో యెహెజ్కేలు కంటే ముందు ప్రవక్త పేరు ఏంటంటే ఇర్మియా ప్రవక్త. ఇర్మియా వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఆయన యూదా ప్రజలు అంటే మిగిలినటువంటి శేషించినటువంటి యూదా ప్రజలు కొంతమంది ఇంకా యూదా దేశంలో ఉన్నారు. వారికి ఆయన దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే కొంతమంది బబులోను చెరలోనికి వచ్చారు. పోయిన వారం మనం ధ్యానం చేసుకున్నాం. నెబుకద్నెజరు మూడు సార్లుగా యూదా దేశం మీద దాడి చేశాడు. 3 సార్లుగా అక్కడున్నటువంటి యూదా ప్రజలను ఏం చేశాడంటే ఆయన చెరలోనికి తీసుకుని వెళ్ళాడు. మొదటిసారి చెరలోనికి వెళ్ళినప్పుడు దానియేలు అతని యొక్క స్నేహితులు చెరలోనికి వెళ్ళారు. రెండవసారి ఆయన దాడి చేసినప్పుడు యెహెజ్కేలు ప్రవక్త తన కుటుంబంతో పాటుగా ఆయన చెరలోనికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఈయన చెరలోనికి వెళ్ళినప్పుడు ఆయన చెరలో బానిసలుగా బందీలుగా యూదా ప్రజలు అన్య దేశంలో ఉన్నప్పుడు వారితో పాటు ఆయన కెబారు నది ఒడ్డున ఉన్నప్పుడు అక్కడ దేవుడు ఏం చేశాడంటే యెహెజ్కేలును దర్శించి ఆయన తనను తన సేవకుడికై పిలుచుకొని తన ప్రవక్తగా ఆయన నియమించుకున్నాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఒక ప్రాంతానికి చెందినటువంటి దేవుడు కాదు. ఆయన ఒక వర్గానికో ఒక జాతికో లేకపోతే ఒక కులానికో లేకపోతే ఒక ఇంటికి చెందినటువంటి దేవుడు కాదు. దేవుడు అంటే సార్వభౌమాధికారం కలిగినటువంటి వాడు. ఆయన అందరికీ దేవుడు అని బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు అంటే సృష్టికర్త. దేవుడు అంటే ఈ విశ్వాంతరాలని సృష్టించినటువంటి దేవుడు. ఈ సృష్టికర్త ఈ విశ్వాంతరాలను నడిపిస్తూ ఉన్నటువంటి దేవుడు. కాబట్టి దేవుడు కేవలం భూమి మీద కొన్ని దేశాలకు కొన్ని రాష్ట్రాలకు కొన్ని ప్రాంతాలకు మాత్రమే చెందినవాడు కానే కాడు. కానీ మనుషులు ఏం చేస్తారంటే దేవునికి కూడా విభజించి మాకు 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 చెందినటువంటి వాడని వాళ్ళ వర్గానికి వరకే వాళ్ళు కొంతమందిని దేవుళ్ళుగా భావించుకుంటూ ఉన్నారు. కానీ బైబిల్ గ్రంథంలో ఆయన యూదా దేశంలో యెరూషలేము దేవాలయంలో యూదా ప్రజలకు ఎలాగైతే దర్శనమిస్తూ ఉన్నాడో అలాగే అన్య దేశం అంటే బబులోను దేశంలో ఎక్కడో కెబారు నదీ తీరమున ఉన్నటువంటి యెహెజ్కేలు ప్రవక్తను ఏం చేశాడంట దేవుడు దర్శించాడు. అంటే ఈయన ఎక్కడైనా ఉండగలిగినటువంటి దేవుడు. సరే, యెహెజ్కేలు అనేటటువంటి పేరుకి అర్థం ఏంటంటే దేవుడు బలపరచును అని అర్థం. యెహెజ్కేలు అంటే అర్థం ఏంటి? దేవుడు బలపరచును. ఆయన తండ్రి పేరు ఏంటంటే బూజీ. బూజీ అనే పేరుకి అర్థం ఏంటంటే నిర్లక్ష్యము చేయబడిన వాడు. బూజీ అంటే అర్థం ఏంటి? నిర్లక్ష్యము చేయబడిన వాడు. దేవుని యొక్క సేవ కొరకై ఇర్మియాని పిలుచుకున్నప్పుడు యవన కాలంలో ఇర్మియా తన జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నాడు. అయితే ఇర్మియా దేవుని సేవ కొరకై త్యాగం చేశాడు. అందుకనే దేవుని యొక్క సేవ త్యాగంతో తెగింపుతో కూడిందనమాట. అందుకని ఇర్మియా భక్తుడు దేవుని యొక్క పిలుపుకు లోబడి దేవుని యొక్క సేవ కొరకై దేవుని చేత నియమించబడినప్పుడు తన జీవితంలో వివాహం చేసుకోకూడదు అని హెచ్చరింపబడ్డాడు. అందుకని ఇర్మియా దేవుని యొక్క హెచ్చరికకు లోబడి తన జీవితాంతం ఆయన వివాహం చేసుకోకుండా దేవుని యొక్క పరిచర్య చేశాడు. ఎలాంటి ప్రజల మధ్య ఆయన పరిచర్య చేశాడు అంటే తిరుగుబాటు చేసేటటువంటి ప్రజల మధ్య ఆయన దేవుని యొక్క పరిచర్య చేశాడు. ఎంతకాలం పరిచర్య చేశాడంటే 40 సంవత్సరాలు ఆయన దేవుని యొక్క పరిచర్య చేశాడు. ఇర్మియా ప్రవక్త ద్వారా అన్య దేశంలో చెరలో ఉన్నటువంటి యూదుల కొరకై దేవుడు మరి ఒక ప్రవక్తను లేపుకున్నాడు. ఆ ప్రవక్త పేరే యెహెజ్కేలు. ఏం పేరు చెప్పండి? యెహెజ్కేలు. యెహెజ్కేలు కూడా ఆయన నిజానికి తన కుటుంబము ఎన్నికలైనటువంటి కుటుంబమే. అందుకనే బూజీ అనేటటువంటి తన తండ్రి పేరుకి అర్థం ఏంటంటే నిర్లక్ష్యం చేయబడిన వాడు అని అర్థం. అంటే మనుషులు నిర్లక్ష్యం చేసినప్పటికీ కూడా దేవుడు ఎప్పటికీ మనల్ని నిర్లక్ష్యం చేసే దేవుడు కానే కాడు. ఆయనకు మనం విలువైన వారం. అందుకనే దేవుడు అన్ని దేశంలో ఎక్కడో ఒక నది ఒడ్డున ఒంటరిగా ఉన్నటువంటి యెహెజ్కేలుని దేవుడు దర్శించాడు. తన సేవ కొరకై పిలుచుకున్నాడు. తాను తన ఆత్మచేత యెహెజ్కేలుని అభిషేకించుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు. దేవుడు అభిషేకించుకున్న తర్వాత యెహెజ్కేలు తన పని కొరకై తన ప్రజల మధ్యకి ఆయన పంపిస్తూ ఉన్నాడు. అంతేకాదు యెహెజ్కేలు ఆయన వివాహం చేసుకున్నాడు. ఇర్మియానేమో దేవుని యొక్క సేవ కొరకై వివాహం చేసుకోకుండా తన జీవితం అంతా దేవుని కొరకై త్యాగపూరితంగా సమర్పించుకుంటే యెహెజ్కేలు ఆయన వివాహం చేసుకున్నాడు. అయితే దేవుని యొక్క సేవకు వచ్చిన తర్వాత దేవుని సూచనగా దేవుడు ఏం చేశాడో తెలుసా? యెహెజ్కేలుకు ప్రియమైనటువంటి భార్యను ఆయన ముందుగానే నేను తీసుకొని పోతున్నాను అని అన్నాడు. అంటే
యూదా ప్రజలకి హెచ్చరికగా ఒక సూచనగా దేవుడు ఏం చేశాడో తెలుసా? యెహెజ్కేలు భార్య అంటే ప్రవక్త అయినటువంటి ఆయన భార్యని ఆయన ముందుగానే తన మహిమలోనికి పిలుచుకున్నాడు. అందుకే దేవుడు అన్నాడు, యెహెజ్కేలు నీకు ప్రియమైనటువంటి నీకు ఇష్టమైనటువంటి దాన్ని నేను తీసుకుని వెళ్తున్నా, దానికోసం నువ్వు ఆడకూడదు, నువ్వు కన్నీరు కార్చకూడదు, నువ్వు దుఃఖపడకూడదు అని చెప్పాడు. అర్థమైందా? తన భార్య చనిపోయినా కూడా తను ఏడవకూడదని దేవుడి చేత హెచ్చరింపబడినప్పుడు ఆయన ఆ బాధను దిగమింగుకున్నాడే తప్ప తను ఏం చేయలేదంట, ఏడవల. ఇప్పుడు వివాహమైన తర్వాత దేవుని సేవలోకి వచ్చిన తర్వాత దేవుని సేవలోకి వచ్చిన 4 సంవత్సరాలకి తన భార్యని దేవుడు తన మహిమలోకి పీల్చుకున్నాడు. ఇది బాధ కాదా? ఒక ఆయనేమో వివాహం చేసుకోకుండా తన జీవితాన్ని దేవుని కొరకై సమర్పించుకుంటే, యెహెజ్కేలేమో దేవుని సేవలోకి వచ్చిన తర్వాత దేవుని యొక్క సూచన కొరకై తన భార్యని దేవుని కొరకై సమర్పించుకున్నాడు. ఈరోజు నేను ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను, నువ్వు దేవుని నమ్ముకున్న తర్వాత దేవుని కొరకై నువ్వు ఏదైనా సమర్పించుకున్నావా? ఏమ్మా, మనం వింటాము కానీ విని ఇక్కడ ఈ సంగతులు వదిలిపెట్టి వెళ్తాం. ఈ వాక్యం మన హృదయంలో చేర్చుకుంటే అది మన జీవితంలో కార్యసిద్ధి కలిగి చేస్తంట. ప్రవక్తల జీవితాల గురించి మీరు వింటా ఉన్నారు, నేర్చుకుంటా ఉన్నారు. దేవుని కొరకే జీవితాలు త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు, దేవుని కొరకై ఆస్తులు త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు, దేవుని కొరకై అధికారాన్ని త్యజించిన వాళ్ళు ఉన్నారు. మరి నువ్వు దేవుని కొరకే ఏం చేశావు? కనీసం దేవుని కొరకే నువ్వు పరిశుద్ధంగా జీవించలేవా? దేవుని కొరకై చిన్న చిన్న పనులు చేయలేవా? దేవుని కొరకై నీకున్న దానిలో దేవునికి ఇవ్వలేవా? దేవుని కొరకై సమర్పణ కలిగినటువంటి జీవితం మనం జీవించాలి. ఈ లోకంలో నాకు ఏది సంభవించినా దేవునికి తెలియకుండా నా జీవితంలో జరగదు. కాబట్టి ఏ సంఘటన ఏ పరిస్థితిని జీవితంలో దేవుడు అనుమతించినా కూడా నువ్వెప్పుడు కూడా కృంగిపోకూడదు. దేవుని మీద నువ్వు సనగనే సనగకూడదు. ఎందుకంటే దేవునికి తెలియకుండా మన జీవితంలో ఏది కూడా సంభవించదు. సరే, ఇక్కడ మొట్టమొదటిగా యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం మరలా మీకు జ్ఞాపకం చేస్తాను. 1వ అధ్యాయంలో చదువుదాం. 1వ వచనం, 30వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కెబారు నది ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురం ఉంటిని. ఆ కాలమున ఆకాశము తెరువబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగెను. దర్శనం కలిగిందా? దర్శనాలు కలిగినాయా? అమ్మా, దేవుని గురించిన దర్శనములు నాకు కలిగెను. యెహెజ్కేలు గ్రంథంలో చాలా దర్శనాలు ఉన్నాయి. ప్రతి దర్శనము కూడా చాలా లోతైనటువంటి సందేశాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. అయితే ఈ దర్శనాలన్నింటినీ కూడా 5 రకాలుగా విభజించవచ్చు. మొట్టమొదటిగా ఏ దర్శనం అంటే దేవుని యొక్క మహిమా దర్శనం. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. అందుకని యెహోవా ప్రభావ దర్శనం అని యెహెజ్కేలు భక్తుడే ఆ దర్శనం గురించి పలికాడు. కాబట్టి మొట్టమొదటిగా దేవుని యొక్క మహిమా దర్శనం. రెండవదిగా యెహెజ్కేలు గ్రంథం 2-3 అధ్యాయంలో ప్రవక్త యొక్క పిలుపు దర్శనాలు. ఏ దర్శనం అంట? ప్రవక్త యొక్క పిలుపు దర్శనం. మూడవదిగా యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం దాకా మనం ధ్యానం చేసుకున్నట్లయితే యెరూషలేము యొక్క పతనాన్ని గురించినటువంటి దర్శనం. ఏ దర్శనం అంట? యెరూషలేము అంటే యెరూషలేము పట్టణము, యెరూషలేము దేవాలయం పతనమైపోతుంది కదా, దాని గురించినటువంటి దర్శనం. నాలుగవదిగా ఎముకల లోయ దర్శనం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో ఎముకల లోయ దర్శనం. యెహెజ్కేలు గ్రంథం 40 నుంచి 48 అధ్యాయాలు మనం చదువుకున్నట్లయితే నూతన యెరూషలేమును గురించినటువంటి లేక నూతన ఆలయాన్ని గురించినటువంటి దర్శనం. ఎన్ని రకాల దర్శనాలు? మళ్ళీ చెప్పండి. 5 రకాల దర్శనాలు. మొట్టమొదటిగా దేవుని యొక్క మహిమా దర్శనం. రెండవదిగా దైవజనుని యొక్క లేక ప్రవక్త యొక్క పిలుపును గురించిన దర్శనం. మూడవదిగా యెరూషలేము యొక్క పతనాన్ని గురించిన దర్శనం. నాలుగవదిగా ఎముకల లోయను గురించిన దర్శనం. ఐదవదిగా నూతన ఆలయాన్ని గురించినటువంటి దర్శనం. అయితే ఈ యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయంలో దేవుని గురించినటువంటి దర్శనాలు ఆయనకు ఎట్లా కలిగినాయి అంటే మొట్టమొదటిగా ఆకాశము తెరవబడిందంట. చదవండి ఆ మాట. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గురించిన దర్శనములు నాకు కలిగెను. ఆకాశం ఎప్పుడు తెరవబడిద్ది అంటే నీవు ప్రార్థన చేసినప్పుడే తెరవబడిద్ది. ఆ మాట అర్థమైందా? అక్కడ యెహెజ్కేలు ప్రార్థన చేసినట్లుగా మనకు కనబడదు, కానీ ఆయన ప్రార్థన చేస్తేనే ఆకాశం తెరవబడి ఆయనకేం కలిగినాయి అంట? దర్శనాలు కలిగినాయి. నీకు కూడా దేవుని గురించినటువంటి దర్శనాలు రావాలి అంటే నువ్వేం చేయాలా? ఎక్కువగా ప్రార్థనలో గడపాలి, ఒంటరిగా ప్రార్థనలో గడపాలి, ఉపవాసం ఉండి ప్రార్థనలో గడపాలి.
ఆకాశం తెరవబడినప్పుడు గొప్ప సంఘటనలు జరిగినాయి. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం పొందుకున్న తర్వాత ఆయన బయటకు వచ్చి ప్రార్థన చేస్తూ ఉండగా ఏం జరిగిందంట? ఆకాశము తెరవబడింది. పరిశుద్ధాత్మ పావురము వలె ఆయన మీదకు దిగి వచ్చాడు. అది మొదటి దర్శనం. రెండవదిగా స్టెఫను రాళ్ళ చేత కొట్టబడుతూ ఉండగా మరలా ఆకాశము తెరవబడింది. ఎందుకు తెరవబడిందంటే ఆయన కొట్టబడుతూ ఉన్నప్పుడు కూడా మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేశాడు. అందుకనే ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా ఆకాశం తెరవబడింది. సింహాసనం మీద దేవుడు ఉన్నాడు, ఆయన కుడి పార్శ్వమున క్రీస్తు నిలవబడి ఉండడం చూశాడు. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే పద్మాసు ద్వీపంలో యోహాను భక్తుడు ప్రవాసిగా ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా ఆకాశం తెరవబడింది. ఆయన పరలోకానికి కొనుక్కోబడ్డాడు, ఆత్మవశుడయ్యాడని రాయబడింది. ఆ పరలోకంలో భవిష్యత్తును గురించినటువంటి మర్మాలు దేవుని దర్శనాల ద్వారా తాను తెలుసుకున్నాడు. అంటే ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉంటారో వారికి దేవుడు అద్భుతమైనటువంటి దర్శనాలు అనుగ్రహించాడు. వారు ప్రార్థన చేస్తూ ఉండగా ఆకాశము తెరవబడ్డం మనం చూస్తూ ఉంటాం. ఆకాశం తెరవబడినప్పుడే అద్భుతమైనటువంటి దర్శనాలు ప్రవక్తలకు కలిగినాయి. ఇక్కడ కూడా ఆకాశము తెరవబడింది. యెహెజ్కేలు అన్య దేశంలో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి నీ జీవితంలో నువ్వు ఎక్కడున్నా కూడా ప్రార్థన చేయడం మానకూడదు. ఏ స్థితిలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా నువ్వు ప్రార్థన చేయడం మానకూడదు. ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు తన యొక్క దర్శనాలు నీకు అనుగ్రహిస్తాడు. అర్థమైందా? దర్శనాలంటే నిద్రపోయేటప్పుడు వచ్చే కలలు కాదు. మాకు అది వచ్చింది ఇది వచ్చిందని చెప్తారు, అది కాదు. అసలు దేవుని గురించినటువంటి దర్శనాలు ఎంత అద్భుతంగా ఉంటాయో తెలుసా? ఆ దర్శనాన్ని గురించినటువంటి భావాలు తెలియాలంటే కూడా మనం ఏం చేయాలా? ప్రార్థనలో ఉండాలి, కనిపెట్టుకోవాలి. అర్థమైంది? అందుకనే దానియేలు గ్రంథంలో కూడా దానియేలుకి ఏం కలిగినాయి? దర్శనాలు ఎప్పుడు కలిగినాయి? ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దర్శనాలు కలిగినాయి. ఆ దర్శనాల యొక్క భావాన్ని తెలియజేయడానికి దేవుడు ఎవరిని పంపించాడు? మరలా దేవదూతను పంపించాడు. దానియేలు శ్రేష్టమైనటువంటి బుద్ధి జ్ఞానం కలిగిన వాడని బైబిల్ గ్రంథంలో రాయబడింది కదా. అంత జ్ఞానం కలిగిన వానికి దేవుని యొక్క దర్శనాల గురించినటువంటి భావము అర్థం కాకపోతే ఆ దేవుని యొక్క దూత ఏం చేశాడంట? గ్రహించే శక్తిని దయచేశాడంట. ఏం దయచేశాడంట? ఆ గ్రహించే శక్తిని పొందుకున్నప్పుడే ఆ దర్శనం యొక్క భావాన్ని ఆయన నేర్చుకున్నాడు. అర్థమైన దర్శనాలు వేరు, దర్శనాన్ని గురించినటువంటి భావాలు తెలుసుకోవడం వేరు. అర్థమైందా? దర్శనాలు పొందుకోవడానికి ప్రార్థనా శక్తి కావాలి. ఆ దర్శనం యొక్క భావాన్ని తెలుసుకోవాలంటే గ్రహించేటటువంటి పరిశుద్ధాత్మ శక్తి మనకి కావాలి. అర్థమైందా? ఇప్పుడు యెహెజ్కేలు భక్తునికి దర్శనాలు ఎలా కలిగినాయి అంటే ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా మొట్టమొదటిగా ఆకాశం తెరవబట్టడం ద్వారా దర్శనాలు కలిగినాయి. రెండవదిగా దేవుడు ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. ఎవరు ప్రత్యక్షమయ్యాడంట? చదవండి 2వ వచనం లేక 2-3 వచనాలు కలిసి ఉన్నాయి. యెహోయాకీను చెరపట్టబడిన 5వ సంవత్సరము ఆ నెలలో 5వ దినమున కల్దీల దేశమందున్న కెబారు నది ప్రదేశమున యెహోవా వాక్కు బూజీ కుమారుడును యాజకుడును నగు యెహెజ్కేలునకు ప్రత్యక్షము కాగా అక్కడనే యెహోవా హస్తము అతని మీదికి వచ్చును. ఆయన దర్శనాలు పొందుకునే విధానం ఏంటంటే, ఒకటి ఆకాశము తెరవబడింది, రెండవదిగా యెహోవా వాక్కు ప్రత్యక్షమైంది, మూడవదిగా దేవుని యొక్క హస్తము ఆయన మీదకు వచ్చింది. అప్పుడు ఆయన ఏం పొందుకున్నాడంట? దేవుని యొక్క దర్శనాన్ని పొందుకున్నాడు. ఆ మొదటి అధ్యాయంలో ఒక దర్శనం కలిగింది. అది దేవుని యొక్క మహిమ లేక ప్రభావముతో కూడినటువంటి దర్శనం. కెరూబులు అనేటువంటి దేవదూతలు దేవుని యొక్క సింహాసనాన్ని ఎలా మోస్తూ ఉన్నారో, ఎలా కాపాడుతూ ఉన్నారో, ఆ దేవుని యొక్క సింహాసనం మీద నుండి దేవుడు యెహెజ్కేలుతో ఎలా మాట్లాడుతూ ఉన్నాడో అక్కడ మొట్టమొదటిగా ఆయన దర్శనాన్ని చూశాడు. ఇదే దర్శనం ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుని కూడా కలిగింది. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మనం చదువుకున్నట్లయితే ఆ 4వ అధ్యాయంలో దేవుని యొక్క సింహాసనాన్ని గురించినటువంటి అద్భుతమైన వర్ణన. ఆ సింహాసనం కింద 4 జీవులను రాయబడ్డాయి కదా. ఆ 4 జీవులు ఈ కెరూబులనే దేవదూతలే. ఆ దేవదూతలు ఏం చేస్తున్నారంట? భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండే సర్వాధికారియు ప్రభువునగు దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తా దేవుని స్తుతిస్తూ ఉన్నారు. దేవుని యొక్క సింహాసనాన్ని కాపాడుతూ ఉన్నారు. అంతేకాదు దేవుని యొక్క సింహాసనాన్ని ఆ దేవదూతలు మోస్తూ ఉన్నారు. ఒక పక్క దేవుని పని చేస్తానే ఒక పక్క దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారు. దేవుని చిత్తమైతే ఈ కెరూబుల గురించి ఇంకోసారి ధ్యానం చేసుకుందాం. ఈరోజు మనం 2వ అధ్యాయంలో
చదవండి 2వ అధ్యాయం 1వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలువబడము, నేను నీతో మాట్లాడవలెను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టినో, అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరమును వింటిని. ఇక్కడ దేవుడు నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలువబడము, నేను నీతో మాట్లాడవలెను. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. యెహెజ్కేలు ప్రవక్త నిలబడి ఉన్నాడా, లేకపోతే కూర్చొని ఉన్నాడా, లేకపోతే పడుకొని ఉన్నాడా? ఎలాగున్నాడమ్మా? అక్కడ ఏమైనా రాయబడిందా? మరి ఎందుకు దేవుడు నువ్వు చక్కగా నిలబడమన్నాడు? అంటే దేవుడు దర్శించేటప్పుడు ఎలా పడితే అలా ఉంటాడా? ఇది భౌతికమైనటువంటి వర్ణన కాదు. అర్థమవుతుందన్నమాట. ఆయన చక్కగానే నిలవబడ్డాడు. నువ్వు చక్కగా నిలవబడమంటే వంకరతనం ఆయనలో కనపడతా ఉంది. ఎవరికి? ఒక ప్రవక్తనే దేవుడు చూస్తూ ఉండగా ఆయనలో వంకరతనం కనపడితే మనలో సంఖ్యాఖండంలో ఒక మాట రాయబడింది, ఆయన యాకోబులు ఏ వంకరతనము చూడలేదు అని రాయబడింది. అర్థమైందా? ప్రవర్తన సరిగా ఉండాలి. ఎలా ఉండాలంట? దేవుడు నీతో నాతో మాట్లాడాలి అంటే మన ప్రవర్తన బాగుండాలి. కొంతమందికి సాక్ష్యం ఉండదు, పరిశుద్ధత ఉండదు, కానీ దర్శనాలు వస్తాయి. అర్థమైందా? నేను ఎవరిని కించపరచను, కానీ లోకంలో వెళ్తే మాత్రం వాళ్ళకి ఏముండదు, సాక్ష్యం ఉండదు. అర్థమైందా? నీలో పరిశుద్ధత లేకుండా, నీ ప్రవర్తన సరిగా లేకుండా దేవుడు నీలోకి వస్తాడా? దేవుడు నీతో మాట్లాడతాడా? ఇది మనం గ్రహించుకోవాలా. దేవుడు నీతో మాట్లాడాలంటే నీ ప్రవర్తన సరిగా ఉండాలి. ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి. నరపుత్రుడా అని పిలుస్తా ఉన్నాడు. ఎవరిని? ఎందుకు పిలుస్తా ఉన్నాడు అట్లా? యెహెజ్కేలు గ్రంథంలో మాత్రమే ఈ ప్రవక్తని దేవుడు నరపుత్రుడా అని పిలుస్తా ఉన్నాడు. ఎన్నిసార్లు రాయబడింది తెలుసా? 91 సార్లు ఈ పేరు రాయబడింది. అర్థమైందా? ఎందుకు నరపుత్రుడా అని పిలుస్తా ఉన్నాడంటే, ఇది యెహెజ్కేలు భక్తుడు నీకు నాకు సాదృశ్యంగా ఉన్నాడు. ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంట? పాపముతో పడిపోయిన, పాపముతో పతనమైపోయినటువంటి మానవుడికి యెహెజ్కేలు ప్రవక్త అక్కడ సాదృశ్యంగా ఉన్నాడు. అయితే దేవుడు ఒక మనిషితో మాట్లాడాలి అంటే, దేవుడు ఒక మనిషిని దర్శించాలి అంటే ఆయన మాట్లాడటానికి తగినటువంటి పరిశుద్ధత మనలో ఉండాలి, సరైనటువంటి ప్రవర్తన మనలో ఉండాలి. ఇప్పుడు నువ్వు చక్కగా నిలవబడు, నేను నీతో మాట్లాడాలి అని అన్నాడు కదా. మరి యెహెజ్కేలు ప్రవక్త నిలబడ్డాడమ్మా? చదవండి, మరలా చదవండి. 2వ అధ్యాయం 1-2 వచనాలు. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలువబడుము, నేను నీతో మాట్లాడవలెను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టును. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలవబడమంటే యెహెజ్కేలు నిలవల్లా. ఎందుకంటే యెహెజ్కేలుకు ఆ శక్తి, ఆ సామర్థ్యము లేదు. అందుకనే యెహెజ్కేలు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే మనందరికీ సాదృశ్యంగా ఉన్నాడు. నరపుత్రుడా అనేటటువంటి పదం దేనికి సాదృశ్యంగా ఉందంటే మానవుడికి సాదృశ్యంగా ఉంది. అర్థమైందా? మనుషుడు ఎలాగైపోయాడంట? దేవుడు తన పోలికలో, తన స్వరూపంలో దేవుడు నరుని సృష్టించుకుంటే మానవుడు పాపము చేయడం ద్వారా ఏమైపోయాడంట? దౌర్బల్యుడైపోయాడు. అంతేకాదు మరణానికి పాత్రుడైపోయాడు. అంతేకాదు దేవునికి దూరం అయిపోయాడు. రోమాపత్రిక 5వ అధ్యాయంలో మనం ఇంకను బలహీనులమై ఉండగా అని రాయబడింది. మనం ఇంకను భక్తిహీనులమై ఉండగా, మనం ఇంకను పాపులమై ఉండగా, మనము శత్రువులమై ఉండగా అనే మాట రాయబడింది. అర్థమైందా? అంటే దేవునికి దూరం అయిపోయినటువంటి మనం ఏమైపోయామంట? దేవుని దృష్టిలో పడిపోయిన స్థితిలో ఉన్నాం, పాపముతో పడిపోయినటువంటి స్థితిలో ఉన్నాం. అందుకనే దావీదు మహారాజు ఒక చోట అంటాడు కీర్తన గ్రంథంలో, పాపము చేత పడిపోయిన వారు అక్కడ ఉన్నారు. ఇప్పుడు చక్కగా నిలవబడం అంటే అర్థం ఏంటంటే పడిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అలాగే మనందరము కూడా మన పాపము చేత పడిపోయి పతనమైనటువంటి స్థితిలో ఉన్నాం. దేవుని యొక్క కోరిక ఏంటంటే మనం నిలవబడాలి. ఏం చేయబడాలంట? నిలవబడాలి. అది మనకి సాధ్యమేనా? మన పాపాన్ని మనకు పోగొట్టుకోవడం మనకు సాధ్యమేనా? మన ప్రవర్తన సరి చేసుకోవడం మనకు సాధ్యమేనా? మనల్ని మనం పరిశుద్ధపరచుకోవడం మనకు సాధ్యమేనా? సామెతల గ్రంథం 20వ అధ్యాయంలో సొలొమోను భక్తుడు అన్నాడు,
నా పాపమును నేను పోగొట్టుకుని ఉన్నాను, నా హృదయం నేను శుద్ధపరచుకుని ఉన్నాను అని అనుకునదగిన వాడు ఎవడు? ఎవడైనా ఉన్నాడా? ఎవరు కూడా లేరు. అంతేకాదు కీర్తన గ్రంథంలో దావీదు మహారాజు అన్నాడు, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు, వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయదగిన వాడు ఎవడు కూడా లేడు. కాబట్టి మనల్ని మనం ఏం చేసుకోలేమంట? మనల్ని మనం పరిశుద్ధపరచుకోలేం, మన పాపాలు మనం పోగొట్టుకోలేం. అందుకనే దేవుడు నువ్వు చక్కగా నిలవబడమన్నాడు. అది యెహెజ్కేలుకి సాధ్యం కాదు. అందుకే మనలో దేవుడే తన ఆత్మను ఎవరిలోకి పంపించాడంట? యెహెజ్కేలులోకి పంపించాడు. ఈ ఆత్మ ఏం చేశాడంట? యెహెజ్కేలును చక్కగా నిలవబెట్టాడు. చక్కగా నిలవబెట్టాడు అంటే దేవుడు కోరుకున్నాడు ఏమని? మనం చక్కగా ఉండాలని, మన ప్రవర్తన సరిచేయబడాలని. అర్థమైందా? నిలవబెట్టేది కూడా ఆయనే, నిలవబెట్టేది కూడా ఆయనే. ఒకసారి లూకా సువార్త 13వ అధ్యాయం చూడండి, 11 నుంచి చదవండి. ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవునిని మహిమపరచెను. చదవమ్మా, 11 నుంచి చదివేవా? 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన యొక్క స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవునిని మహిమపరచెను. ఇక్కడ ఈ స్త్రీని గురించి మనందరికీ తెలిసిందే. దాదాపుగా 18 సంవత్సరాల నుంచి బలహీనపరిచేటటువంటి దయ్యం చేత పీడింపబడుతుంది. ఆ విషయం ఆమెకు తెలుసో లేదో తెలియదు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషులకు తెలుసో లేదో తెలియదు. ఎందుకంటే ఆమె మందిరానికి వస్తూనే ఉంది. ఆమె నడుము వంగిపోయి ఉందని రాయబడింది. ఆమె నడుము ఎందుకు వంగిపోయింది ఎవరికి కూడా, కానీ యేసు ప్రభు వారికి తెలుసు. అందుకనే ఆమె బలహీనపరిచేటటువంటి దెయ్యం చేత పీడింపబడతా ఉంది కాబట్టి ఆమె నడుము వంగిపోయి ఏమాత్రము చక్కగా నిలవబడలేక ఉంది. అంటే ఒక గూనె ఆమె లాగిట్లా ఉందన్నమాట. పైకి చూడగలిగిద్దా అమ్మా? పైన ఎవరున్నారు? మా దేవుడు ఆకాశం ముందున్నాడు అని చెప్పి పాత నిబంధనలో భక్తులు అన్నారు కదా. అంటే దేవుని చూసేటటువంటి చక్కదనం ఉందా? నిలవబడితే కనపడతాడు, వంగిపోతే కనపడ్డు కదా. అంటే ఇప్పుడు మన యొక్క స్థితి అంతా అలాగే ఉంది. పాపము చేత, దయ్యపు బంధకాల చేత, మరణ బంధకాల చేత మనం ఎలాగున్నామంట? పడిపోయి పతనమైపోయిన స్థితిలో ఉన్నాం. ఇప్పుడు దేవుని కోరిక ఏంటంటే మనం చక్కగా నిలవబడాలి. అయితే ఈమెను చక్కగా ఆమె నడుమును బాగు చేసిన వ్యక్తి ఎవరంటే యేసుప్రభువే. యేసుప్రభు ఆమెను చూశాడు, ఆమె మీద కనికరపడ్డాడు, అమ్మా అని పిలిచాడు, నా దగ్గరికి రా అని అన్నాడు. ఆమె మీద తన చేతులుంచాడు. వెంటనే ఆమె చక్కగా నిలబడింది. ఆమె చక్కగా ఉండాలని కోరుకున్నవాడు యేసుప్రభువే, ఆమెను చక్క చేసింది కూడా యేసుప్రభువే. అలాగే మనం పాపపు స్థితిలో ఉన్నప్పుడు మనం నిలవబెట్టుకోవాలనుకున్నవాడు ఎవరు చెప్పండి? యేసుప్రభువే. ఎందుకంటే మనకి మనం చక్కగా నిలబడాలని. చక్కగా నిలవబడటం అనేది నీ యొక్క నా యొక్క రక్షణకు సాదృశ్యంగా ఉంది. ఎక్కడ నిలబడాలి, ఎలా నిలవబడాలి? ఒక్క మాట చెప్పి ముగిస్తాను చూడండి. చక్కబెట్టేది ఎవరంటే మనల్ని చక్కబెట్టేది దేవుడే. రోమపత్రిక 14వ అధ్యాయం 4వ వచనం చివరి భాగం చదవండి. అతడు నిలుచును, ప్రభువు అతనిని నిలవబెట్టుటకు శక్తి గలవాడు. ప్రభువు అతనిని పాపముతో పడిపోయినటువంటి, పాపముతో పతనమైపోయినటువంటి వ్యక్తిని లేపేటటువంటి వాడు, నిలవబెట్టేటటువంటి వాడు, చక్కగా చేసేటటువంటి వాడు ఎవరంట? దేవుడే. అర్థమైందా? అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఎలా వచ్చాడంట? ఆయన మనుష్య కుమారుడిగా తనను తాను పిలుచుకున్నాడు, తన గురించి తాను చెప్పుకున్నాడు. అందుకనే లూకా సువార్త 19వ అధ్యాయం 9-10 వచనాల్లో నశించిన దానిని వెదకి రక్షించడానికే మనుష్య కుమారుడి లోకానికి వచ్చాడు. ఎక్కువసార్లు యేసు ప్రభు నేను మనుష్య కుమారుడు అని చెప్పుకున్నాడు. ఎన్నిసార్లు రాయబడింది తెలుసా? 78 సార్లు బైబిల్ గ్రంథంలో ఆయన మనుష్య కుమారుడు అని చెప్పుకున్నాడు. అర్థమైందా? నరపుత్రుడా అనేటటువంటి మాట మన పాపముతో పతనమైనటువంటి స్థితిని సూచిస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు మన వలె మనుష్య పోలికగా ఈ లోకానికి ఎందుకు దిగి వచ్చాడంటే పడిపోయినటువంటి మనల్ని లేవనెత్తి ఆయన మనల్ని నిలవబెట్టుకోవడానికి ఈ లోకానికి దిగి వచ్చాడు. అర్థమైందా?
ఎక్కడ నిలబెట్టుకోవాలి అంటే భూమి మీద కాదు, పరలోకంలో ఆయన సన్నిధిలో. ఆయన ఎలాగైతే పరిశుద్ధుడిగా ఉన్నాడో, ఆయన ఎలాగైతే నిర్దోషిగా ఉన్నాడో, ఆయన ఎలాగైతే నిష్కల్మషుడిగా ఉన్నాడో, ఆయన ఎలాగైతే మహిమ కలిగిన వాడిగా ఉన్నాడో, అలాగున నిన్ను నన్ను నిలవబెట్టుకోవడానికి ఆయన ఉద్దేశించాడు. అందుకని మనుష్యుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఒకసారి ఆ మాట చదువుకొని ముగించుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21-22 వచనాలు. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారునై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు సమాధానపరిచెను. ఎలా నిలబెట్టుకోవాలంట ఆయన ఉద్దేశం? మన జాగ్రత్తగా మాటలు చదవండి. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలువు అంటే నిలబడేటటువంటి శక్తి కానీ యోగ్యత కానీ యెహెజ్కేలుకు లేదు, అలాగే మనకి కూడా లేదు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 28వ వచనంలో ఆ మాట రాయబడింది. ఏమని రాయబడిందంటే, తమ యొక్క ప్రవర్తన సరిచేసుకోవటం మనుషుల వశంలో లేదు, అది కేవలం దేవుడే బాగు చేస్తాడని రాయబడింది. అలాగే ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువారు మాంసయుక్తమైనటువంటి దేహాన్ని ధరించుకొని ఎందుకు మనుష్య కుమారుడికి లోకానికి దిగి వచ్చాడంటే, మనము ఆయన సన్నిధిలో అంటే పరలోకంలో ఆయన ఎదుట మనం పరిశుద్ధులముగా నిర్దోషులముగా నిరపరాధులంగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. అందుకని ఆయన మనల్ని రక్షించుకున్నాడు. తన యొక్క రక్తాన్ని మన కొరకే చిందించి ఆ రక్తముతో మన యొక్క పాపాలని క్షమించి మన పాపాలని కడిగి వేసి మనల్ని పరిశుద్ధులుగా తీర్చాడు. చదవండి అన్నమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను, ఆ మాట జాగ్రత్తగా ఉండండి, ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుట కొరకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకునెను. నిలవబెట్టే దేవుడు మన దేవుడు. ఆయన మనల్ని నిలవబెట్టడం కోసం మనుష్య కుమారుడికి లోకానికి వచ్చాడు. ఆ కలువరి శిలువలో మన కొరకే మరణించాడు. తన రక్తము ద్వారా మన పాపాలను క్షమించి మన యొక్క హృదయాన్ని కడిగి మనల్ని పరిశుద్ధపరిచాడు. తన ఆత్మ ద్వారా మనల్ని నింపి ఆయన మనల్ని ఏం చేశాడంట? నిలవబెట్టుకున్నాడు. ఆయన మనల్ని ఆత్మ ద్వారా నింపడం మాత్రమే కాదు, ఆయన తన ఆత్మ ద్వారా మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఎక్కడి దాకా మనల్ని నడిపిస్తాడంటే ఆయన తన రాజ్యంలో చేర్చుకునేంత వరకు మనల్ని నడిపిస్తాడు. అక్కడ ఎలాగుంటామంటే మనం మరలా రాయబడింది, పరిశుద్ధులంగా ఉంటాం, నిష్కలంకమైన వారంగా ఉంటాం, మహిమ కలిగిన వారంగా ఉంటాం. అంతేకాదు ఎక్కువ మాట చదువుకుందాం చూడండి. యూదా పత్రిక 24వ వచనం, చివరి వచనం. యూదా పత్రిక, తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలువబెట్టుటకును. ఎవరంటే అయినా ఆనందముగా మిమ్ములను నిర్దోషులుగా నిలువబెట్టుటకు శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగయుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగునుగాక. ఆమేన్. తొట్టిల్లకుండా మనల్ని కాపాడేది ఆయనే. రెండోదిగా పరలోకంలో పరిశుద్ధులుగా నిర్దోషులుగా మనల్ని నిలవబెట్టుకునేది కూడా ఆయనే. ఆ శక్తి కలిగినటువంటి దేవుడు యెహెజ్కేలుతో ఒక మాట అంటున్నాడు, నేను నీతో మాట్లాడాలి అంటే నువ్వేం చేయాలంట? చక్కగా దేవుడు మనతో మాట్లాడాలంటే మన ప్రవర్తన సరిగా ఉండాలి. ఆ ప్రవర్తన సరి చేసుకోవడం మన చేతిలో లేదు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని రక్షించుకున్నాడు, మనల్ని పరిశుద్ధపరుచుకున్నాడు, తన ఆత్మచేత మనల్ని అభిషేకించుకున్నాడు. మనం పరిశుద్ధంగా జీవించడం కొరకై ఆయన మనకేం చేశాడంటే తన వాక్యాన్ని మనకి ఇచ్చాడు. ఈ వాక్యాన్ని ప్రతిరోజు మనం చదవటం, ప్రతిరోజు వాక్యాన్ని వినటం, ప్రతిరోజు దేవునితో సహవాసం చేయటం అంటే ప్రార్థన చేయటం ద్వారా మన పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ ఉంటే ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడతాడు. యెహెజ్కేలుతో మాట్లాడినటువంటి దేవుడు మనతో కూడా
మాట్లాడతాడు. యెహెజ్కేలు ఏమని మాట్లాడాడంటే, నేను నిన్ను నా పని కొరకై పంపుచున్నాను అని అన్నాడు. అర్థమైందా? నా పని కొరకే పంపుచున్నాను అన్నాడు. ఎలాంటి వారి దగ్గరికి పంపుతున్నాడంటే, అక్కడ 7 రకాలైనటువంటి ప్రజలు ఉన్నారు. మొట్టమొదటిగా వాళ్ళు ఎలాంటి వారో చూసుకొని ముగించుకుందాం. తిరుగుబాటు చేయవారు. మొట్టమొదటిగా వాళ్ళు ఎలాంటి వారంట? యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఆ మాటలు ఉన్నాయి చూడండి. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో నా మీద తిరుగుబాటు చేసిన వారు. 4వ వచనంలో వారు సిగ్గుమాలిన వారు. 3వదిగా కఠిన హృదయులు. 4వదిగా బ్రహ్మదండి చెట్ల వంటి వారు. 5వదిగా ముండ్ల తుప్పల వంటి వారు. 6వదిగా తేళ్ల వంటి వారు. 7వదిగా విననొల్లని వారు. అలాంటి వారంట మళ్ళీ చెప్తాను వినండి. 1 తిరుగుబాటు చేయవారు. 2వదిగా సిగ్గుమాలిన వారు. 3వదిగా కఠిన హృదయం కలిగిన వారు. 4వదిగా బ్రహ్మదండి చెట్ల వంటి వారు. 5వదిగా ముండ్ల చెట్ల వంటి వారు. 6వదిగా తేళ్ల వంటి వారు. 7వదిగా విననొల్లని వారు. ఇలాంటి ప్రజల మధ్యకి దేవుడు వాక్యం చెప్పడానికి తన ప్రవక్తను పంపిస్తా ఉన్నాడు. వెళ్ళాలా వెళ్ళకూడదా? ఏమ్మా మీరు వెళ్తారా? అలాంటి వారి మధ్యకి పంపిస్తే వెళ్ళాడు కదా, దేవుని పని నమ్మకంగా చేశాడు కదా. మరి ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, నువ్వు దేవుని కొరకే ఏదన్నా సమర్పించుకున్నావా? రెండవదిగా దేవుని కొరకై నువ్వు ఏ పనైనా చేయగలుగుతూ ఉన్నావా? ఒకసారి మన హృదయాలు మనం పరీక్ష చేసుకుందాం, సరి చేసుకున్న తర్వాత దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం మన హృదయాలు మనం పరీక్ష చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన ప్రియా పరలోకపు తండ్రి, మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. ఈ రాత్రికాల సమయంలో ఈ బైబిల్ స్టడీలో ప్రభువా, యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం ద్వారా క్లుప్తంగా మీరు మాతో మాట్లాడినందుకే నీకు వందనాలు. వాక్యాన్ని విన్న నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి హృదయాలు బలపరచండి. ఒక తీర్మానాన్ని కలిగి జీవించడానికి కృపణ దయచేయండి. నీ పని కొరకై పిలువబడినప్పుడు, నీ పని కొరకై అభిషేకించబడినప్పుడు, నీ పని కొరకై పంపించబడినప్పుడు యెహెజ్కేలు సంపూర్ణంగా లోబడ్డాడయ్యా. భయంకరమైనటువంటి తిరుగుబాటు చేసేటటువంటి ప్రజల మధ్యలో దేవుని వాక్యం చెప్పడానికి పంపించబడినప్పుడు వెళ్ళాడు. కానీ నీ పని మేము నమ్మకంగా చేయటం లేదు నాయన. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడిని మీరు సెలవిస్తూ ఉండగా, నిజమైన ఆయన ఇంతకాలం మిమ్మల్ని, మీ యొక్క సన్నిధిని, ప్రభా మీ పనిని మేము అశ్రద్ధ చేస్తాం. చివరికి వాక్యం చదివే విషయం, ప్రార్థించే విషయంలో కూడా మేము అశ్రద్ధగానే ఉన్నాం ప్రభా. మీ పని విషయంలో అశ్రద్ధగా ఉన్నామని ఒప్పుకుంటూ ఉన్నాం ప్రభా. మమ్మల్ని సరిచేయండి, మమ్మల్ని సరిదిద్దండి నాయన. తొట్టిల్లకుండా మమ్మల్ని కాపాడే దేవుడు, నీ సన్నిధిలో నిర్దోషులుగా మమ్మల్ని నిలువబెట్టుకునే దేవుడు ప్రభా. నీ రాజ్యంలో మేమందరము కూడా ఉండాలి. నీ ఎదుట నీవు ఎలాగున్నావో అలాంటి పరిశుద్ధత కలిగి నిర్దోషులంగా, నిష్కలంకమైన వారంగా నీ యొక్క మహిమను ధరించుకొని నిన్ను స్తుతించేటటువంటి ఆ గొప్ప భాగ్యం, నీ ఎదుట నిలబడేటటువంటి భాగ్యం ఇక్కడ మోకరించినటువంటి ప్రతి ఒక్కరూ కలిగి ఉండినట్లుగా కృపణ దయచేయమని నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ అతడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి పెట్టుకొని ప్రార్థించుకుంటున్నాను తండ్రి. ఆమేన్.